హలో గైస్, నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను అనమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ అందులో చూపించాను. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ చేశాను అనమాట. మీ ఇంట్లో ఉంటే మీరు వేసుకోండి, లేకపోతే తయారు చేసుకోండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అల్లం అల్లం వెల్లుల్లి అంతే అండి. దాని తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం ప్యానం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ మిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని బాగా వేగించాలన్నమాట. అది ఏ కలర్లోకి రావాలంటే మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేగించుకుంటూ ఉండాలి అన్నమాట. అది అలా వేగిస్తూ అలా ఉంటే మనకి అది ఇంకా సిమ్లో పెట్టుకొని చేసుకోండి, అప్పుడు బాగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఉంటే హైలో పెట్టుకోండి. ఆ తర్వాత అయితే మనం నీట్గా కడుక్కొని చికెన్ వేసుకోవాలి. ఆ చికెన్ని కూడా అందులో వేసి కలపండి. కలిపిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు దాంట్లోకి మసాలా కాదు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మీకు ఎంత సరిపడితే అంత వేసుకోండి. చికెన్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ ఉంటే తక్కువ వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేసాను అనమాట, 3-4 స్పూన్స్ వేసాను అనమాట. తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుని అది బాగా చికెన్ మెత్తగా అయ్యేదాకా అలా కలిపి, చికెన్ మెత్తగా అయ్యే వరకు అలా స్టవ్ మీద ఉంచండి. మీ దగ్గర ఉంటే పర్లేదు. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత మనం వాటర్ వేసుకోవాలన్నమాట. అది మొత్తం ముక్కలకంతా పట్టాలన్నమాట. ఇవి ఉప్పు, కారం, పసుపు అవి ముక్కలకు పట్టేసిన తర్వాత కొంతసేపు అలాగా ఉడికించుకున్న తర్వాత వాటర్ వేసుకుని మగ్గించుకోవాలి. అలా మగ్గించుకుంటూ మనం మంచిగా అది ఈ గురిలా రావాలన్నమాట, దగ్గరకు అవ్వాలి. అప్పుడే కర్రీ సూపర్ ఉంటుంది అన్నమాట. ముక్కలు కూడా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. చూడండి, నాదైతే కుత్తలాడుతుంది. అదిగోండి మగ్గింది. అలా రావాలన్నమాట. అలా వస్తేనే సూపర్ ఉంటుంది కర్రీ అయితే అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ కర్రీ చేయాలో నాకు చెప్పండి కామెంట్స్లో. ఓకే, డన్, అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత మంచిగా అలా వేసుకోండి. చూడండి ఎంత బాగా కుదిరిందో కూర. ఇవాళ సూపర్ వచ్చిందండి నాకైతే. మీకు ఎలా వస్తుందో మరి. నీట్గా దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత అయితే మనం వేడి అన్నం పెట్టుకొని దాన్ని కలుపుకొని తింటే ఉందండి